ఐపీఎల్ 2026 ఫైనల్ కి రంగం సిద్ధమైంది భయ్య. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్సీబీ, మరోవైపు హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్న గుజరాత్ టైటన్స్. అండ్ ఇప్పుడు కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఈ రెండు జట్ల మధ్య తేడా చెప్పబోతుంది. సో ఈ ఫైనల్ సాధారణ ఫైనల్ కాదు. ఎందుకంటే ఒకవైపు 2025 లో ఎట్టకేలకు ట్రాఫీ గెలిచి తమ కలను నిజం చేసుకున్న ఆర్సీబీ ఉంది. మరోవైపు 2022 తర్వాత మరోసారి ట్రాఫీని గెలవాలని చూస్తున్న గుజరాత్ ఉంది. ఇన్ఫాక్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ స్టార్ట్ ఏంటంటే ఈ సీజన్ మొత్తంలో టాప్ 2 లో నిలిచిన టీం ఇప్పుడు ఫైనల్లో తలబడబోతున్నాయి. విచ్ మీన్స్ లీగ్ దశలో అత్యంత నిలకడగా ఆడిన రెండు జట్లు ఇప్పుడు చివరి యుద్ధానికి సిద్ధమయ్యాయి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది భయ్య. లీగ్ స్టేజ్ లో కేవలం బలం ఉండడం ఒకటి, ఫైనల్లో గెలవడం మరొకటి. చాలా జట్లు గతంలో లీగ్ లో డామినేట్ చేసినప్పటికీ ఫైనల్లో ప్రెజర్ లోకి లొంగిపోయాయి. సో ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే ప్రెజర్ ని ఎవరు బెటర్ గా హ్యాండిల్ చేస్తారు అని. ఇప్పుడు ఈ ఫైనల్ ఎందుకంత స్పెషల్ అనేది మాట్లాడుకుందాం. ఆర్సీబీ గెలిస్తే బ్యాక్ టు బ్యాక్ టైటిల్స్, అది ఐపీఎల్ చరిత్రలో చాలా పెద్ద అచీవ్మెంట్. పైగా గతంలో ఎన్నో సంవత్సరాలు ట్రాఫీ కోసం ఎదురు చూసిన ఫ్యాన్స్ కి ఇది డ్రీమ్ సీక్వెల్ అయిపోతుంది. ఒకవేళ గుజరాత్ గెలిస్తే కేవలం కొన్ని సీజన్లలోనే రెండో కప్, అంటే సిఎస్కే, ముంబై లాంటి సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీల జాబితాలో మరింత బలంగా నిలుస్తారు. ఇన్ఫాక్ట్ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ రెండు జట్లు కూడా ఈ సీజన్ లో చాలా సందర్భాల్లో ప్రత్యర్థులను పూర్తిగా డామినేట్ చేశాయి. అంటే ఇది అండర్ డాగ్ వర్సెస్ ఫేవరెట్ మ్యాచ్ కాదు, ఇది రెండు ఫేవరెట్స్ మధ్య ఫైనల్. అందుకే ఈ మ్యాచ్ అంచనా వేయడం చాలా కష్టం. మరి రెండు జట్లు ఇక్కడికి ఎలా వచ్చాయి? ఆర్సీబీ గురించి మాట్లాడితే సీజన్ మొదటి నుంచి వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్ క్రికెట్ ఆడారు. బ్యాటింగ్ లో విరాట్ కోహ్లీ, పిల్సాట్, పడిక్కల్, పటిదార్, మిడిల్ ఆర్డర్ లో జితేష్ శర్మ, టిమ్ డేవిడ్, బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్, ఎజల్వుడ్, ఇలా ప్రతి డిపార్ట్మెంట్ నుండి కాంట్రిబ్యూషన్ వచ్చింది. వేరియస్ గుజరాత్ గురించి వాళ్ళ టాప్ ఆర్డర్ ఈ సీజన్ మొత్తం భయంకరంగా ఆడింది. శుభ్మాన్ గిల్, జాస్ బట్లర్, సాయి సుదర్శన్ ఈ ముగ్గురు చాలా మ్యాచ్ లో జీటీని ఒంటరిగా గెలిపించారు. సో ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది, ఆర్సీబీ బ్యాలెన్స్ గెలుస్తుందా లేక జీటీ స్టార్ టాప్ ఆర్డర్ గెలుస్తుందా అని. సో ఇప్పుడు ఒక మానసిక అంశం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫైనల్స్ లో కేవలం స్కిల్స్ మాత్రమే పనిచేయవు, మెంటల్ గేమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్ గా ఫైనల్లోకి అడుగు పెడుతుంది. విచ్ మీన్స్ మ్యాచ్ క్లోజ్ అయినప్పుడు ఎలా ఆలోచించాలో వాళ్ళకు తెలుసు. కానీ గుజరాత్ దగ్గర ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లో జరుగుతుంది, అంటే అది వాళ్ళ హోమ్ గ్రౌండ్. 1,00,000 మందికి పైగా ప్రేక్షకులు. మోస్ట్ లైక్లీ వాళ్ళు ఎక్కువ మంది జీటీకే సపోర్ట్ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో చిన్న మూమెంటం కూడా పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. బట్ కథ ఇక్కడితో అయిపోలేదు. ఎందుకంటే ఇదే గ్రౌండ్ లో ఆర్సీబీకి కూడా ఒక స్పెషల్ హిస్టరీ ఉంది. 2025 ఫైనల్ గుర్తుందా భయ్య? అదే నరేంద్ర మోడీ స్టేడియం, అదే అహ్మదాబాద్. అక్కడే ఆర్సీబీ తమ మొదటి ఐపీఎల్ ట్రాఫీ గెలిచింది. ఆ రోజు విరాట్ కోహ్లీ ఎమోషన్స్ ఇప్పటికీ చాలా మంది అభిమానులు మర్చిపోలేరు. సో ఇప్పుడు మళ్ళీ అదే గ్రౌండ్ లో ఫైనల్ ఆడటం ఆర్సీబీకి ఇది ఒక సైకలాజికల్ బూస్ట్ ఇవ్వచ్చు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈసారి వాళ్ళు ఎదురుగా ఉన్నది గుజరాత్ టైటన్స్, అంటే స్టేడియాన్ని బాగా తెలిసిన జట్టు. ఈ పరిస్థితుల్లో ఏ లింక్ వేయాలి, ఎక్కడ బౌండరీలు చిన్నవి, ఏ ఓవర్లో స్పిన్నర్ ఉపయోగపడతారు, ఇవన్నీ వాళ్ళకు బాగా తెలుసు. సో అనుభవం వర్సెస్ హోమ్ అడ్వాంటేజ్ అనే మరో చిన్న బ్యాటిల్ కూడా ఈ మ్యాచ్ లో ఉంటుంది. ఇప్పుడు అసలు విషయం గురించి మాట్లాడుకుందాం. ఆర్సీబీ వర్సెస్ జీటీ రైవల్రీ చాలా కొత్త రైవల్రీ అయినా ఇప్పటికే చాలా ఇంటెన్స్ గా మారిపోయింది. ఇప్పటి వరకు 9 మ్యాచ్లు తలబడితే ఆర్సీబీ 5 సార్లు గెలిచింది, గుజరాత్ 4 సార్లు గెలిచింది. విచ్ మీన్స్ రికార్డ్ చాలా క్లోజ్ గా ఉంది. ఇన్ఫాక్ట్ ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ట్ ఏంటంటే ఈ రెండు జట్లు తలబడినప్పుడు చాలా మ్యాచ్లు చివరి వరకు వెళ్ళాయి. అంటే ఒక జట్టు కంప్లీట్లీ డామినేట్ చేసే రైవల్రీ కాదు ఇది. ప్రతి మ్యాచ్ లో కథ మారుతూ వచ్చింది. అందుకే ఈ ఫైనల్ కూడా చివరి ఓవర్ వరకు వెళ్లే అవకాశం ఉంది. ఈ సీజన్ లో జరిగిన మ్యాచ్లు చూద్దాం. మొదటి మ్యాచ్ లో జీటీ గెలిచింది. ఆర్సీబీని 155కి ఆపేసి చాలా సులభంగా చేసింది. ఆ రోజు చాలా మంది అనుకున్నారు జీటీకి ఆర్సీబీ మీద చాలా క్లియర్ అడ్వాంటేజ్ ఉంది అని. కానీ కొద్ది రోజుల తర్వాత కథ మారిపోయింది. రెండో మ్యాచ్ లో ఆర్సీబీ 200+ స్కోర్ చేసింది. అక్కడి నుంచి మూమెంటం మారింది. ఆ తర్వాత క్వాలిఫైర్ 1 లో అయితే ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచింది. సో ఇప్పుడు ఫామ్ చూస్తే ఆర్సీబీకి కాస్త అడ్వాంటేజ్ కనిపిస్తుంది. కానీ ఫైనల్లో పాత ఫలితాలు ఇంతవరకు పనిచేస్తాయి? అదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. క్వాలిఫైర్ 1 లో గెలిచిన టీం చాలా సార్లు కప్ గెలిచిన చరిత్ర ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఎక్కువగా రెస్ట్ దొరుకుతుంది, ప్రెజర్ తక్కువగా ఉంటుంది. ఫైనల్ కు ముందే ప్రిపేర్ అవ్వచ్చు. ఇప్పుడు అదే పరిస్థితి ఆర్సీబీకి ఉంది. వేరియస్ జీటీ క్వాలిఫైర్ 2 ఆడి ఫైనల్ కి వచ్చింది. దీని వల్ల మ్యాచ్ ఫిట్నెస్ ఉంటుంది, కానీ అలసట కూడా ఉండొచ్చు. ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి. ఏది ఎక్కువ ప్రభావం చూపుతుందో మ్యాచ్ రోజునే తెలుస్తుంది.
ఇప్పుడు హెడ్ టు హెడ్ రికార్డ్స్ గురించి మరింత లోతుగా చూద్దాం. చాలా మంది మొత్తం రికార్డ్స్ మాత్రమే చూస్తారు, కానీ వెనుక కథ కూడా ఉంటుంది. ఆర్సీబీ గెలిచిన మ్యాచ్ లో ఎక్కువగా వారి బ్యాటింగ్ క్లిక్ అయింది. జీటీ గెలిచిన మ్యాచ్ లో ఎక్కువగా వారి బౌలింగ్ డామినేట్ చేసింది. విచ్ మీన్స్ ఈ ఫైనల్ లో కూడా అసలు యుద్ధం ఆర్సీబీ బ్యాటింగ్ వర్సెస్ జీటీ బౌలింగ్ మధ్య ఉండబోతుంది. ఇదే ఈ మ్యాచ్ ని నిర్ణయించే ఫ్యాక్టర్ కూడా కావచ్చు. అయితే రికార్డ్ చూసి మోసపోవద్దు, ఎందుకంటే ఫైనల్లో ఒక మంచి స్పెల్ లేదా ఒక మంచి పార్ట్నర్షిప్ చాలు మ్యాచ్ కంప్లీట్ గా మారిపోతుంది. ఇప్పుడు మనం అహ్మదాబాద్ వెన్యూ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫైనల్ ఫలితంలో ఈ గ్రౌండ్ చాలా కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది. ఇన్ఫాక్ట్ నరేంద్ర మోడీ స్టేడియం గురించి ఒక విషయం తెలిసిందే. ఇక్కడ పెద్ద స్కోర్లు వస్తాయి, అలాగే న్యూ బాల్ తో వికెట్లు కూడా పడతాయి. విచ్ మీన్స్ బ్యాటర్లకు స్వర్గం అని చెప్పలేం, బౌలర్లకు కూడా పూర్తిగా అనుకూలం అని చెప్పలేం. సో ఇది ఒక బ్యాలెన్స్డ్ వెన్యూ. అయితే ఈ పిచ్ పై ఎవరి స్ట్రెంగ్త్ ఎక్కువగా పనిచేస్తుందో ఇప్పుడు విశ్లేషించాలి. ముందుగా ఈ గ్రౌండ్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. 1,00,000 మందికి పైగా ప్రేక్షకులు కూర్చునే సామర్థ్యం ఉంది. అలాంటి గ్రౌండ్ లో ఆడేటప్పుడు ప్రెజర్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. మరీ ముఖ్యంగా యంగ్ ప్లేయర్స్ కి ఒక్క క్యాచ్ మిస్ చేసినా, ఒక్క సింగిల్ మిస్ ఫీల్ చేసినా వెంటనే 1,00,000 మంది రియాక్ట్ అవుతారు. సో ఈ ఫైనల్లో స్కిల్ మాత్రమే కాదు, నర్వ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. విచ్ మీన్స్ ఎవరు ఒత్తిడిని బెటర్ గా హ్యాండిల్ చేస్తారో వాళ్ళకే అడ్వాంటేజ్ ఉండబోతుంది. అయితే ఈ గ్రౌండ్ లో ఆర్సీబీకి రికార్డ్ ఎలా ఉంది? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆర్సీబీకి ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్స్ చూసింది. కొన్ని మ్యాచ్ లో అద్భుత విజయం సాధించింది, మరికొన్ని మ్యాచ్ లో భారీ ఓటమిలు కూడా చూసింది. ఇప్పుడు జీటీ గురించి మాట్లాడితే వాళ్ళకి ఇది హోమ్ గ్రౌండ్. ప్రతి సీజన్ ఇక్కడే ఎక్కువ మ్యాచ్లు ఆడతారు. పిచ్ బిహేవియర్ తెలుసు, డ్యూ ఎప్పుడు వస్తుందో తెలుసు, ఏ సైడ్ బౌండరీ పెద్దదో తెలుసు. ఇన్ఫాక్ట్ చాలా సార్లు హోమ్ అడ్వాంటేజ్ చిన్న విషయం అనిపిస్తుంది, కానీ ఫైనల్ లాంటి మ్యాచ్ లో పెద్ద ఫ్యాక్టర్ అవ్వబోతుంది. అయితే ఈ రికార్డ్ చూసి మోసపోవద్దు భయ్యా, ఎందుకంటే హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్న టీం ఎప్పుడు గెలవరు. ఐపీఎల్ హిస్టరీలో చాలా సార్లు చూసాం, ప్రెజర్ కొన్నిసార్లు అడ్వాంటేజ్ కంటే పెద్ద సమస్యగా మారుతుంది. ప్రేక్షకులు ఎక్కువ ఆశలు పెట్టుకుంటారు, ప్రతి బాల్ కి రియాక్ట్ అవుతారు. దాంతో కొంతమంది ప్లేయర్స్ ఫ్రీగా ఆడలేకపోతారు. వేరియస్ అవే టీమ్ కి అలాంటి టెన్షన్ ఉండదు. సో జీటీకి హోమ్ అడ్వాంటేజ్ ఉన్నా ఆ అడ్వాంటేజ్ ని ప్రెజర్ గా మార్చుకోకుండా ఉండాలి, లేకపోతే మ్యాచ్ చేతిలో నుంచి జారిపోవచ్చు. ఇప్పుడు పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. నరేంద్ర మోడీ స్టేడియం ఒక రకమైన పిచ్ ఉండదు. రెడ్ సాయిల్ పిచ్ ఉంటుంది, బ్లాక్ సాయిల్ పిచ్. ఈ రెండు పిచ్ల బిహేవియర్ కూడా వేరుగా ఉంటుంది. రెడ్ సాయిల్ అయితే కొంచెం బౌన్స్ ఎక్కువగా ఉంటుంది, షాట్ మేకింగ్ ఈజీగా ఉంటుంది. ఒకవేళ బ్లాక్ సాయిల్ అయితే బాల్ కాస్త ఆగి వస్తుంది, స్పిన్నర్స్ కి కూడా కొంచెం హెల్ప్ చేస్తుంది. సో ఫైనల్ కి ఏ పిచ్ వాడతారో అనేది చాలా కీలకంగా మారబోతుంది. ఇన్ఫాక్ట్ ఈ సీజన్ లో అహ్మదాబాద్ లో మనం కొన్ని భారీ స్కోర్లు చూసాం. 200+ స్కోర్స్ వచ్చాయి, చేస్లు కూడా జరిగాయి. అంటే బ్యాటింగ్ కి అనుకూలమైన పిచ్లు కూడా ఉన్నాయి. కానీ మరోవైపు కొత్త బంతితో సీన్ కూడా కనిపించింది. సిరాజ్, ప్రసిద్ కృష్ణ, ఎజిల్ వుడ్, భువనేశ్వర్ ఇలాంటి బౌలర్లకు స్టార్టింగ్ లోనే వికెట్లు వచ్చే అవకాశం ఉంటుంది. విచ్ మీన్స్ స్టార్టింగ్ 4 to 5 ఓవర్స్ చాలా కీలకం. ఆ దశలో వికెట్లు పడితే మ్యాచ్ కంప్లీట్లీ మారిపోవచ్చు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది భయ్య, ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ కూడా అలాంటి పిచ్లపై చాలా బాగా ఆడింది. విరాట్ కోహ్లీకి పేస్ అంటే చాలా ఇష్టం. పడిక్కల్ మంచి టైమింగ్ తో ఆడతారు, పట్టిదర్ స్పిన్నర్లపై దాడి చేస్తారు. అంటే జీటీ బౌలింగ్ ఎంత బలంగా ఉన్నప్పటికీ ఆర్సీబీ బ్యాటింగ్ కూడా అంతే డేంజరస్ గా ఉంది. ఇప్పుడు టాస్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది టాస్ అనేది ఓవర్ రేటెడ్ అంటారు, కానీ అహ్మదాబాద్ లో అది నిజం కాదు. ఎందుకంటే రాత్రి మ్యాచ్ లో డ్యూ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బాల్ తరుస్తుంది, స్పిన్నర్లకు గ్రిప్ తగ్గుతుంది, యార్కర్లు వేయడం కూడా కష్టం అవుతుంది. సో చాలా సార్లు కెప్టెన్లు చేజింగ్ ని ప్రిఫర్ చేస్తారు. విచ్ మీన్స్ టాస్ గెలిచిన టీం ఫీల్డింగ్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ రికార్డ్ చూసి మోసపోవద్దు, ఎందుకంటే ఫైనల్ మ్యాచ్లు వేరేలా ఉంటాయి. కొన్నిసార్లు స్కోర్ బోర్డ్ ప్రెజర్ చాలా పెద్ద వెపన్ అవుతుంది. ఒకవేళ 210 నుండి 220 లాంటి టార్గెట్ పెడితే ఫైనల్ ఒత్తిడిలో చేస్ చేయడం అంత ఈజీ అయితే కాదు. ఇన్ఫాక్ట్ గతంలో చాలా ఫైనల్స్ లో టార్గెట్ చేసి జట్లు ఓడిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో టాస్ గెలిచిన టీం బౌలింగ్ తీసుకోవడం లాజికల్ గా కనిపించినప్పటికీ పిచ్ పరిస్థితుల్ని బట్టి బ్యాటింగ్ కూడా ఒక ఆప్షన్ కావచ్చు. ప్రజెంట్ ఫామ్, క్వాలిఫైర్ 1లో వచ్చిన కాన్ఫిడెన్స్, బ్యాటింగ్ డెప్త్ ఈ 3 విషయాలు చూస్తే ఆర్సీబీకి చిన్న స్వల్ప అడ్వాంటేజ్ ఉంది. ఇన్ఫాక్ట్ క్వాలిఫైర్ 1లో జీటీపై 92 రన్స్ భారీ విజయం సాధించడం అంటే చిన్న విషయం అయితే కాదు. అది కేవలం విన్ కాదు, ఒక స్టేట్మెంట్, ఒక మెసేజ్, మేము టైటిల్ కోసం రెడీ అనే మెసేజ్. కానీ అదే టైంలో జీటీని తక్కువ అంచనా వేయడం కూడా చాలా పెద్ద తప్పు. ఎందుకంటే వాళ్ళ టాప్ ఆర్డర్ ఒక్కసారి క్లిక్ అయితే ఏ జట్టునైనా ఓడించగలరు. ఇన్ఫాక్ట్ క్వాలిఫైర్ 2లో జరిగింది కూడా అదే. వాళ్ళ కెప్టెన్ శుభ్మాన్ గిల్ అద్భుతమైన సెంచరీ టీమ్ ని ఫైనల్ కి తీసుకువచ్చారు. అందుకే ఈ మ్యాచ్ లో జీటీకి అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. కానీ చివరికి ఇది కేవలం ఆర్సీబీ వర్సెస్ జీటీ మ్యాచ్ కాదు, ఇది ఒక కథ. ఒకవైపు ఎట్టకేలకు ట్రాఫీ గెలిచి ఇప్పుడు తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తున్న ఆర్సీబీ,
మరోవైపు కొత్త యుగాన్ని ప్రారంభించాలని చూస్తున్న గుజరాత్ టైటన్స్. ఒకవైపు కింగ్, మరోవైపు ప్రిన్స్. ఒకవైపు గతం, మరోవైపు భవిష్యత్తు. అండ్ సండే నైట్ నరేంద్ర మోడీ లక్షలాది మంది అభిమానుల మధ్య ఈ కథకు ముగింపు రాబోతుంది. సో మీరు కూడా కింద కామెంట్ చేయండి, ఐపీఎల్ 2026 ఛాంపియన్స్ ఎవరు అవుతారు, ఆర్సీబీయా లేక జీటీయా? ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.